మహాజన ఘోష చేశారు. ఇది ఒక జన ఘోష, మహాజన ఘోష కాదు. 1000 సముద్రాలు 1,00,000 సముద్రాలు కలిస్తే ఎంత ఘోష వస్తుందో అంత ఉన్నత పేరుతో పెద్ద ఘోష జరిగింది. విద్యార్థుల కళాకారులు చూపించారు. ఇవాళ మన రాష్ట్రంలో సమైక్యవాదం అనేది ఈ ప్రపంచంలో ఎక్కడా లేదు. ఎన్నో దేశాల్లో ఎన్నో ఉద్యమాలు జరుగుతాయి, విడిపోవడానికి జరుగుతాయి. కానీ ఇవాళ ఆంధ్ర రాష్ట్రంలో ఆంధ్రప్రదేశ్ లో జరుగుతున్న ఉద్యమం తెలుగు తల్లి కన్నీళ్లు తొలగడానికి చేసేటువంటి ఉద్యమం. మీరు ఎప్పుడన్నా విన్నారా? అందరూ విడిపోవడం చేస్తారు ఉద్యమాలు, కానీ కలిసి ఉన్నాం రా అని చెప్పి చేస్తున్నటువంటి బ్రహ్మాండమైనటువంటి ఉద్యమం ఇదంతా కూడా. ఆంధ్రప్రదేశ్ లో ఈ ఉద్యమం చాలా మంది చెప్పారు. ఢిల్లీలో వెళ్ళినప్పుడు అయ్యా సమైక్యవాదం చాలా బలమైనటువంటి ఉద్యమం అంటే ఢిల్లీలో పెద్దలన్నారు నాతోటి, గౌరవ శ్రీనివాస్ గారు సమైక్యవాదం ఉందా, ఉద్యమకారులు ఉన్నారా, ఉద్యమం చేసే వాళ్ళు ఉన్నారా అని హేళన చేశారు. నేనన్నా ఒక్కసారి మీరు ప్రకటించి చూడండి, ఆ తర్వాత తెలుస్తుందన్నా. ప్రకటించిన 24 గంటల్లో సమైక్యాంధ్ర ఉద్యమం ఉత్తరలా వచ్చేసింది. ఈ ఉద్యమం పెట్టుబడిదారుల డబ్బు సంచిలోకి వచ్చిన చెప్పారు కాదు, ఇది తెలుగు తల్లి గర్భ సంచిలోకి వచ్చిన ఉద్యమం అని చెప్పాను నేను. ఇవాళ ప్రతి తల్లి, ప్రతి చెల్లి, ప్రతి తమ్ముడు, ప్రతి అన్న రోడ్డు మీద వచ్చి చేస్తున్నారు. ఇవాళ వీరవాసరంలో వేలాది మంది రైతు కూలీలు రోడ్డు మీదకి వచ్చారు. అర్థం కావడం లేదా? కేంద్రంలో ఉన్న వాళ్ళకి రైతులు ఆత్మహత్యలు చేసుకునేటువంటి రైతులు తెలుగు తల్లి ఆత్మహత్య చేసుకోకూడదని కాపాడడానికి వచ్చారు. ఇవాళ కేవలం ఆంధ్రాలో తెలుగు బిడ్డలందరూ కూడా చదువు 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 తప్ప వేరే ధ్యాస లేనటువంటి పిల్లలు ఇవాళ మా చదువు కన్నా తెలుగు తల్లి బ్రతికే మాకు చాలా ముఖ్యమని చెప్పేసి విద్యార్థులందరూ కూడా అవసరమైతే మేము చదువు మానేస్తాం, రాత్రి నిరంగా చదువుకుంటాం, రాత్రి పాఠశాలలోకి వెళ్ళి చదువుకుంటాం, పక్కన మేమంతా కూడా ఉద్యోగం చేస్తా ఉన్నారు. విద్యార్థులందరూ కూడా ఇవాళ టీచర్లు అడుగుతున్నారు, మాకు రాత్రి పాఠశాలలు పెట్టండి, మీరు చదువుకుంటాం, కానీ పగలంతా కూడా తెలుగు తల్లి కన్నీరు తొలగడానికి ఉద్యోగం చేస్తామని వాళ్ళ టీచర్లు కూడా అప్పుడే దూరమై నాయన చదువుకోండి, అలాగే ఉద్యమం చేయండి అని చెప్పేసి అందరూ కూడా ఉద్యోగం చేస్తున్నారు. మా అమ్మగారు 75 ఏళ్ళు, ఆమె కూడా వచ్చి 2 రోజులు పాలకొల్లులో సత్యాగ్రహం చేసుకున్నారు. ప్రతి తల్లి ఉద్యమిస్తుంది, ప్రతి చెల్లి ఉద్యమిస్తుంది. ఇప్పుడే చూసినట్టు పోరాటం చేస్తున్న చిన్న చిన్న పిల్లలు సమైక్యాంధ్ర తెలుసా? తెలుగు తల్లి కన్నీళ్లు కొడవడం లేదు. ఎంత మంచి మాట. రాష్ట్రం తెలుగు భాష మాట్లాడి 3 రాష్ట్రాలు ఉంటూ 4 రాష్ట్రాలు ఉంటూ ఏం చెప్పాలి? క్యాన్సర్ కూడా భాష వచ్చేయాలంటే మేము 105 భాషలు వాడా 3 ఇంగ్లీష్ మీడియాలు చేశాను. ఈ దేశంలో 1400 భాషలు ఉన్నాయి. 1400 రాష్ట్రాలు ఇచ్చేద్దామా? తెలంగాణ, రాయలసీమలో, ఉత్తరాంధ్రలో ఉద్యమాలు చేసేవాళ్ళు అయ్యా మమ్మల్ని పరిపాలించుకుంటారు, మా రాష్ట్రం మాకు ఇచ్చేయని అంటున్నారు. మీరంటున్నారు మీ పరిపాలించుకోకపోతే ఎవరు పరిపాలించుకున్నారయ్యా? మీ ఎమ్మెల్యే ఎవడు? మీ పంచాయతీ ప్రెసిడెంట్ ఎవడు? మీ జిల్లా పరిషత్ చైర్మన్ ఎవడు? మీ ఎంపీటీసీ ఎవడు? మీ ఎంపీటీసీ ఎవడు? మీరే పరిపాలించుకున్నారు కదా. అంటే మిమ్మల్ని పరిపాలించుకోవడం అంటే సీఎం పోస్ట్ అవడేనా? సీఎం పోస్ట్ కోసం ఈ రాష్ట్రాన్ని ముక్కలు చేస్తారా? ఇది తప్పమని అడుగుతున్నా నేను. గుర్తుపెట్టుకోండి, 1972లో పార్లమెంట్
ఈ తెలుగు రాష్ట్రం విడిపోకూడదు, ఏ భాషా ప్రయుక్త రాష్ట్రం విడిపోకూడదని మీరందరూ ఒకే ఒక్క మాట మీద ఉండండి. ఆ రోజున ఇందిరాగాంధీ గారు తెలంగాణ ప్రాంతానికి, రాయలసీమ ప్రాంతానికి, ఉత్తరాంధ్ర ప్రాంతానికి, ఆంధ్ర ప్రాంతానికి, హైదరాబాద్ అందరికీ కలగలిపి ఒక రాష్ట్రం ఏర్పాటు చేసి ఆ రాష్ట్రంలో అందరికీ కూడా సమన్యాయం, సభ ఆధారమైనటువంటి రాష్ట్రాన్ని నిర్మాణం చేస్తే ఇవాళ తెలంగాణ రాష్ట్రం ఇస్తానంటే తెలంగాణ ప్రజలకి ఎక్కువ నష్టం, రాయలసీమ రాయలసీమ ప్రజలకి ఎక్కువ నష్టం.